సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ @AAA Vlogs 15. ఈ రోజు ఈ వీడియోలో మనం వెళ్ళబోతున్నాం ఉగ్రస్తంభం. ఇది ఎక్కడుందంటే నంద్యాల డిస్ట్రిక్ట్ అహోబిలం అయితే ఉందన్నమాట. ఉగ్రస్తంభం అనేది మన నవావతార్ నరసింహ మూవీలో చూపిస్తారు కదా ఉగ్రస్తంభం. ఆ నరసింహస్వామి ఉగ్రస్తంభం చీల్చుకుని వస్తాడు కదా, సో అక్కడికే మన ప్రయాణం. సో ఈ ప్రయాణంలో చాలా క్రిటికల్ గా ఉంటుంది. అంతేకాక 100 మందిలో 20 మంది మాత్రమే ఇక్కడికి చేరుకోగలరు. సో మొత్తం ఈ ప్రయాణం ఎలా ఉంటుందంటే మొత్తం కొండ మీదకి ఎక్కాలన్నమాట. సో ఇందులో మనకు 2 కొండలు అయితే ఉంటాయి. ఫస్ట్ కొద్దిగా ఈజీగా ఉన్న రెండో కొండ వచ్చేసి మనకు చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. సో అక్కడికి కొందరు మాత్రమే చేరుకోగలరు. సో అక్కడికైతే నేనైతే వెళ్ళాను, వీడియో అయితే తీశాను, చాలా మంచిగా వచ్చింది. సో యాజ్ ఎ స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఆ నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపుతాడు కదా, సో ఆ చంపిన ప్లేస్ కూడా ఈ వీడియోలో మనం కవర్ చేసాం అనమాట. ఆ చంపి చేతులు కడుగుతాడు కదా, సో అది కూడా దాన్ని గుండం అంటారనమాట. సో అది కూడా ఈ వీడియోలో మన కవర్ చేసాం. మీరైతే లైక్ చేయండి ఫటాఫట్. ఇక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకు కాచిగూడ నుంచి డైలీ ఒక ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంటుంది, గుంటూరు ఎక్స్ప్రెస్. సో నంద్యాల అయితే దిగి నంద్యాల నుంచి మనం మళ్ళీ ఆలగడ్డకి చేరుకోవాల్సి ఉంటుంది. నంద్యాల నుంచి ఆర్లగడ్డకి, ఆర్లగడ్డ నుంచి అహోబిలంకి చాలా బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, చెక్ చేయండి ఒకసారి. ఇది ఉగ్రస్తంభం మరియు జ్వాల నరసింహస్వామి సన్నిధికి టైమింగ్స్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మన ప్రయాణం కొనసాగుతుంది. ఫస్ట్ మనం జ్వాల నరసింహస్వామికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని, సో అక్కడ నుంచి అయితే మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలా అయితే మనం వెళ్ళాలి. సో గాయ్స్, ఇప్పుడైతే ఎవరు లేరు, కొద్దిమంది ఉన్నారు. సో ఇలా ఒంటరి ప్రయాణం. సో గోవిందా గోవిందా. చూస్తున్నారు కదా, నా వెనకాల కూడా ఎవరు లేరు. సో వెళ్దాం. సో దారి మటుకు గుర్తు తెచ్చుకోండి ఫ్రెండ్స్. సో ఎటు చూసిన కొండలే ఉంటాయి, చెట్లే ఉంటాయి. ఒక్కసారి దారి తప్పినారా ఇంక అంతే సంగతి. ఇది ఎంత అడ్వెంచర్ ఉంటుందో అంతే క్రిటికల్ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, సో దారి మటుకు మంచిగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో అక్కడ జెండా కనపడుతుంది కదా, సో అక్కడికి మనం వెళ్ళేది ఇప్పుడు ఉగ్రస్తంభం. సో వెరీ అడ్వెంచర్ అనే ట్రెక్కింగ్ ప్లేస్ ఇన్ అహోబిలం. జ్వాల నరసింహస్వామి సన్నిధికి దారి. సో గోవింద నామం పలుకుతూ మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా 1 కిలోమీటర్ ఉంటుంది. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చూడండి మీరే. మొత్తం నల్లమల ఫారెస్ట్ అనమాట ఇది. సో మనం అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ ఇలా వచ్చాం. సో పైనుంచి అయితే వాటర్ పడతాయి వర్షాకాలంలో అయితే. సో అక్కడ తెల్ల కనబడుతుంది కదా, సో అక్కడ నుంచి వాటర్ పడతాయి. ఇప్పుడు ఫిబ్రవరి కదా, సో వాటర్ అయితే లేవు. వర్షాకాలం వచ్చారంటే ఇంకా విజువల్స్ అయితే చాలా మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం జ్వాల నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నుంచి అయితే ట్రెక్కింగ్ చాలా అంటే చాలా అడ్వెంచర్ ఉంటాయి ఫ్రెండ్స్. సో చాలా జాగ్రత్తగా నడవండి. సో నరసింహస్వామి ఉద్భవించి ఉగ్రస్తంభం నుంచి హిరణ్యకశిపుని చంపుతాడు కదా, చంపిన తర్వాత రక్తగుండంలో చేతులు కడుగుతాడు అనమాట. సో ఇదన్నమాట రక్తగుండం, చూస్తున్నారు ఎర్రగా ఉంది. సో వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి, తాగడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఇప్పుడే దర్శనం అయితే చేసుకున్నాము. సో ఇప్పుడు మనం అసలైన ట్రెక్కింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. సో అక్కడి నుంచి ఇక్కడికి ఒక సాహసం అయితే, ఇక్కడ నుంచి అక్కడికి ఇంకా పెద్ద సాహసం అని చెప్పాలి. సో ఈ ట్రెక్కింగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైనా మన అహోబిలం విజిట్ చేయాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అన్నమాట. సో వెళ్దాం. సో జ్వాల నరసింహస్వామి అయితే ఇప్పుడు మనం దర్శనం చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ ఉంటుంది మనకి.
ఉగ్రస్తంభానికి దారి. సో ఇక్కడ నుంచి అయితే మనము ఉగ్రస్తంభానికి అయితే వెళ్ళాలి పైకి. చూస్తున్నారు కదా. సో నడచడానికి కూడా వీల్లేదు. సో అక్కడ నుంచి వెళ్ళాలి మనం. నర 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 నరసింహానమ నర 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 సింహానమ. ఈ దారి ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం. ఇంకా స్టార్ట్ అయితే చేద్దాం. మనకు పట్టుకోవడానికి రోపు కూడా ఉంటుంది. ఇదా సో అక్కడి నుంచి అయితే మనం వచ్చాము. సో వెళ్దాం. ప్రాణాలు అరచేతులు పెట్టుకోండి. సో ఇప్పుడైతే మనం అక్కడ నుంచి అయితే పైకి వచ్చేసాము. చూస్తున్నాం కదా దారి ఎలా ఉందో. సో ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు జీన్స్ ప్యాంట్ కానీ షర్ట్స్ కానీ అవాయిడ్ చేయండి. టీ షర్ట్ ఆర్ నైట్ ప్యాంట్ అయితే మంచిగా ఉంటుంది. ట్రెక్కింగ్ మంచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా దారి ఎలా ఉంది. వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. జస్ట్ వాటర్ బాటిల్ కూడా చాలు వెళ్ళేసి రావచ్చు. సో అక్కడికి అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది. సో చిన్నగా అయితే మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసిద్దాం. ఇంకా మన ట్రెక్కింగ్ కొనసాగిద్దాం. మన సపోర్టింగ్ రోప్ కూడా ఉంటుంది. చూస్తున్నాం కదా అలా వెళ్తూ. సో మనం కూడా వెళ్దాం. మనసులో ఆ నరసింహస్వామిని తలుచుకుంటూ పైకి వెళ్తూ ఉంటే సో ట్రెక్కింగ్ చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా. సో మొత్తం రాళ్ళతో కూడిన ప్రయాణం ఇది. మన కాలు ఏమాత్రం అజాగ్రత్త వేసినా కూడా కింద పడిపోతాం మనం. అయితే దిస్ ఈస్ ద వెరీ అడ్వెంచర్ఫుల్ ప్లేస్ అనమాట. ఇది నేను రెండోసారి ఎక్కుతున్నా. చూస్తున్నారు కదా ఎలా ఉందో. సో అక్కడి నుంచి అయితే మనం పైకి వచ్చాము. సో ఇంకెళ్దాం. కదా దారి ఎలా ఉందో. సో ఇక్కడ నుంచి వెళ్ళాలి మనం. కొద్ది దూరమే మనమైతే చేరుకున్నాం. సో ఎవరైనా అహోబిలం దర్శించాలంటే ఈ పైకి వెళ్ళేసేటప్పుడు బ్యాగ్స్ కానీ ఏం క్యారీ చేయకండి. జస్ట్ వాటర్ బాటిల్ ఒకటే. సో ఏమైనా క్యారీ అనుకుంటే ఇక్కడైతే కోతులు ఉన్నాయి. సో తీసేసుకుంటాయి. సో ఇప్పుడు నా పనులు అయితే తీసేసుకుంది. సో ఆ కొద్దిగా వెళ్ళామంటే సో అక్కడ నుంచి ఫైనల్లీ మనమైతే కొండపైకి అయితే చేరుకున్నాము. సో ఇక్కడ నుంచి ఇంకా
చాలా రిస్క్ అయిన ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. సో మనమైతే వెళ్దాం ఇంకా. ఆ కొండపై నుంచి ఇక్కడికి రానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో ఈ నుంచి మనకు దాదాపు 100-200 మీటర్స్ అయితే ఉంటాయి. సో చిన్న ఒక్కరు మాత్రమే వెళ్ళగలరు ఇక్కడికి. సో నిదానంగా అయితే వెళ్దాం మనమైతే. సో చేరుకున్నాం అక్కడికైతే ఎలాగో. సో ఇక్కడ నుంచి మనకు మిషన్ అయితే ఉంటుందన్నమాట. చిన్నగా మిషన్ పైకి ఎక్కి మనం ఆ ఉగ్రస్తంభానికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. మనుషులు కనపడుతున్నారు. అక్కడ నుంచి అయితే మనము నిదానంగా దిగుతూ కొండను దిగుతూ సో ఇలా అయితే వచ్చాము. ఇక్కడ మిషన్ ఉంది కదా, ఆ మిషన్ నుంచి అయితే పైకి రావాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా అక్కడ నుంచి ఎంత కిందికి ఉందో. ఈ ఉగ్రస్తంభం సముద్ర మట్టానికి దాదాపు 3000 అడుగులైతే ఎత్తులో ఉందన్నమాట. సో ఇక్కడికి రావాలంటే చాలా రిస్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్లేస్ అయితే ఎక్కువ లేదు. ఒక్కరు ఇద్దరు మాత్రమే నిలబడడానికి ప్లేస్ ఉంది. చిన్నగా ఒకరి తర్వాత ఒకరైతే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. సో ఇది ఒక స్వామివారు ఉద్భవించిన ఉగ్రస్తంభం అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.